తినేది మొగన్ సొమ్ము పాడేది ఇంకెవరితో పాట అన్నట్టు కొందరు శీతువగాలు గట్లనే మోపారు కదా. ఈ దేశం గాలి పీల్చుకుంటా, ఈ దేశం తిండి తినుకుంటా, ఈ నేల మీద బతుక్కుంటా వాడు పోతే ఈ దేశం మట్టిల్నే కలుపుతారన్న సంగతి మర్చిపోయి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఈ దేశానికే కీడి చేయ చూస్తున్నారు కొంతమంది. పరాయి దేశాన్ని ఏమో కీర్తిస్తున్నారు. ఇక అసొంటోళ్ళని ఏం చేస్తే మంచిగా ఉంటుందో మీరే చెప్పాలి. జర కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయినట్టు కొందరు అడ్డమైన శీతువగాలకు స్వేచ్ఛ ఎక్కువైపోయి నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. ఎవడేం చేస్తాడు తీ అన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎంత బరితెగిచ్చిన తనం కాకుంటే నో ఇండియా ఐ లవ్ పాకిస్తాన్ అని వాట్సాప్లో స్టేటస్ పెట్టుకొని ఎచ్చులు కొట్టిండు పుట్టపర్తి జిల్లా ధర్మవరంలో ఉంటున్న రియాజ్ అనేటోడు. పాకిస్తాన్లో ఉండే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సయ్యాద్ బిలాల్ అనేటోడు కార్లో పోకుండా వాళ్ళ దేశం జెండాను వాడబట్టుకొని వీడియో తీసుకొని పెట్టుకుంటే దాన్ని రియాజ్ అనేటోడు డౌన్లోడ్ కొట్టుకొని నో ఇండియా ఐ లవ్ పాకిస్తాన్ అని స్టేటస్ పెట్టుకున్నాడు. వీని లెక్క నిజమైన పాకిస్తానోడు కూడా గీతీరులో పెట్టుకోడేమో. ఒక గంత పాయిరం గారిపోతున్నది వీనికి పాకిస్తాన్ అంటే. మరి వీనికి ఇండియాలో బతికేతందుకు కష్టమైతే చక్కగా ఆడికే పోయి బతుకుతే అయిపోవు కదరా బద్మాష్ అని వాని స్టేటస్ చూసిన కొంతమంది క్లాస్మేట్స్ స్క్రీన్ షాట్లు కొట్టి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చారు. ఇక వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఏం చేస్తాం. ఇదే టైంలో ఎన్ఐఏ వాళ్ళు ధర్మవరంలో ఉంటున్న నూర్ అనే ఇంకోడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ గాలతోటి మాట్లాడుతుండన్న ఇన్ఫర్మేషన్ తోటి వచ్చి పట్టుకున్నారు. ఈ నూర్ అనేటోడు హోటల్లో వంట మనిషి పని చేస్తున్నాడట. పొయ్యి మీద పోనికెత్తులు లేవు కానీ పోకటెక్కువ అన్నట్టు అసంటోన్ దగ్గర 16 సిమ్ కార్డులు దొరికినాయి. ఇక అట్లనే సోషల్ మీడియాలో పాకిస్తాన్కు అనుకూలంగా ఏమేం పోస్టులు పెట్టిండో అన్ని ఎన్ఐఏలు విచారణ చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో కూడా ఉన్నాడట. ఇక వాళ్ళతోటి వాట్సాప్ కాల్స్ మాట్లాడుకుంటా చాటింగులు చేస్తుండని ఎన్ఐఏలు కేసు రాసుకొని వాళ్ళ స్టేషన్ పట్టుకపోయారు. కొన్ని పాకిస్తాన్ రిలేటెడ్ వాట్సాప్ గ్రూప్స్లో ఆ వాట్సాప్ గ్రూప్లో ఈయన మెంబర్ ఉన్నందువల్ల వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ డౌట్ సో దట్ వీ హ్యావ్ టు probe them into depth and elicit the truth. ఈ నూర్ అనేటోని కేసు ఎంక్వైరీ చేస్తుంటే ఈ రియాజ్ అనేటోడు ఐ లవ్ యూ పాకిస్తాన్ అని స్టేటస్ పెట్టుకునే వరకు వీళ్ళిద్దరు తోడు దొంగలేనని అట్లా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా బీడిపిచ్చం కళ్ళు తిరగాళ్ళు నో ఇండియా ఐ లవ్ పాకిస్తాన్ అని గంతగానం పాయిరంగా అరుచుకుంటే ఇసొంటోళ్ళు అందరిని ఆడికే పంపితే అయిపోతుంది కదా, ఎందుకీడ అట్టిగా భూమికి బరువు అని తిట్టుకొని సీదరించుకుంటున్నారట ఈ సంగతి ఎరకైన ధర్మవరం జనం.